పాల వెల్లువలో సాంకేతికతకు పట్టం కడుతూ కూలీల అవసరం లేకుండానే భారీ ఎత్తున పాల దిగుబడి సాగిస్తున్నాడు పాలమూరు రైతు నర్సిరెడ్డి. రసాయనిక ఎరువులకు ప్రాధాన్యమివ్వకుండా ఆవులకు శుద్ధ జలాన్ని అందిస్తూ డైరీ నిర్వహణను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. రోజుకు 11,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ సొంతంగా మార్కెటింగ్ చేస్తున్నాడు. యూరప్, అమెరికా వంటి అగ్రదేశాల్లో వాడుతున్న పరిజ్ఞానాన్ని పాలమూరు జిల్లా ఈర్లపల్లికి చెందిన రైతు నర్సిరెడ్డి అందిపుచ్చుకున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ ఎత్తున దిగుబడి సాధిస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన డైరీలో దేశంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోటరీ మిల్కింగ్ ప్లానర్ విధానాన్ని అవలంబిస్తున్నారు. బాలానగర్ మండలం రాయపల్లి సమీపంలో 2012లో డైరీ యూనిట్ ప్రారంభించారు. ఇక్కడ నిత్యం 11,000 లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. వీటిని కేవలం మెట్రో నగరాల్లోని పెద్ద పెద్ద వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. రోటరీ మిల్కింగ్ ప్లానర్ విధానం ద్వారా 40 ఆవుల నుంచి ఒకేసారి కూలీలు లేకుండా, చేతులు తగలకుండా 7 నిమిషాల్లో పాలను పితుకుతున్నారు. బ్యాక్టీరియా సోకకుండా ఈ పద్ధతి వాడుతున్నారు. పాలు పితకటం నుంచి అవి సీసాల్లో నింపే వరకు ఆవుల నుంచి వచ్చిన పాలు నేరుగా ట్యాంకులోకి వెళ్లేలా పైపులు ఏర్పాటు చేశారు. ఆవు నుంచి వచ్చిన పాలు ట్యాంకులోకి వెళ్లే ముందు కేవలం 10 సెకండ్ల వరకే వెచ్చని వాతావరణంలో ఉంటాయి. అనంతరం శీతలీకరణ యంత్రాల ద్వారా కేవలం 5-6 సెకండ్లలోనే పాలు పూర్తి చల్లగా మారి ట్యాంకులోకి వెళ్తాయి. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఎయిర్ కండిషనింగ్తో కూడిన వాహనాలను వాడుతున్నారు. మనిషి అవసరం లేకుండానే మొత్తం యంత్రాలతో యూనిట్ నిర్వహణ సాగుతోంది. మా దగ్గర ఉండే పశువులకి ముఖ్యంగా డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కానీ ముఖ్యంగా ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటాము. మేము వాటికి ఇచ్చే ఫీడ్ కంప్లీట్గా ల్యాబ్లో టెస్ట్ చేయించి అందులో ఉండాల్సిన ప్రోటీన్స్, ఎనర్జీ ప్రాపర్ లెవెల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంటాము. నెక్స్ట్ హెల్త్ పాయింట్ వైజ్ కూడా ఎక్కువ ఇబ్బందులు జరగకుండా షెడ్కి అటుపక్క ఇటుపక్క 50 ఫీట్ల ప్లేస్ వదిలిపెట్టి ఓపెన్గా తిరిగేటట్టుగా, వాటర్ కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్డ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 700 ఆవులు ఉన్నాయి. వాటికి సైలేజ్ 30 కిలోలు, ఒక ఆవుకు 30 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ఫా 1 నుండి 2 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. ఎడ్జులూషన్ 1 నుండి 5 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఆల్ఫా కూడా మేమే పండిస్తాము. మా దగ్గర ఉన్న ల్యాండ్ మొత్తంలో అగ్రికల్చర్ ల్యాండ్ 80 ఎకరాలు ఉంది. వాటిలో 60 ఎకరాలు రెయిన్ గన్ సిస్టంలో మేము మేజు ప్లస్ ఆల్ఫా ఎడ్జులూషన్ పండించడం జరుగుతుంది. మక్క విత్తిన రోజు నుండి 90 రోజుల మధ్యలో కటింగ్ చేసి చాపింగ్ చేసి నిల్వ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆల్ఫా కూడా డిసెంబరు, జనవరి మంత్లో సీడింగ్ చేయడం జరుగుతుంది. వాటి మొదటి కోత 50 నుండి 60 రోజుల మధ్యలో కటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత కోతలు మొత్తము 21 రోజుల తర్వాత 20 నుండి 25 రోజుల మధ్య కటింగ్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భూమి తీసుకుని డైరీ నిర్వహిస్తున్న నర్సిరెడ్డి 100 ఎకరాల్లో పశువులకు సరిపడా ఆహారాన్ని అందించే పంటను సాగు చేస్తున్నారు. వీటి కోసం గాలి, వెలుతురు పుష్కలంగా అందే భారీ షెడ్లు నిర్మించారు. లేగదూడల వయసును బట్టి వాటి పెంపకం కోసం నిర్మాణాలు చేపట్టి ప్రత్యేకమైన పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందిస్తున్నారు. ఈ డైరీ నిర్వహణ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు నెదర్లాండ్ వాసిని నియమించారు. పాల ఉత్పత్తిలో విశేష అనుభవం ఉన్న ఆయన నర్సిరెడ్డి యూనిట్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే పాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని నర్సిరెడ్డి చెప్తున్నారు.